ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయం నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ గారి అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మరియు డిఎంహెచ్ఓ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని అందరూ సమన్వయంగా కలిసి పనిచేయాలని కోరడం జరిగింది. ఒంగోలులో కార్పొరేషన్ పారిశుద్ధ్యం, శానిటేషన్ సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. వరద ముంపు లేకుండా పోతురాజు కాలువ పూడిక తీసివేతలు త్వరలో పూర్తి చేయాలని అన్ని కోరడం జరిగింది. ఈ సమావేశంలో గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్, అధికారులు, కార్పొరేషన్, నగర పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు టీడీపీ, జనసేన మరియు బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది. పక్క ఆఫీసులో అధికారులు కూర్చోమన్నారు. దయచేసి సభ్యులు, గౌరవనీయులు, మేయర్లు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి డివిజనల్ కార్పొరేటర్లు, అలాగే డివిజనల్ ఇన్ఛార్జీలందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం చెబుతూ మన శాసనసభ్యుల వారు మరి ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారు వివరిస్తారు. మీరందరూ కూడా మన ఎంప్లాయీస్, మన యొక్క బాధ్యత. ఇప్పుడు మనం ఈరోజు విజయవాడలో ఏర్పడుతున్న వర్షాకాలంలో మరి అనేక సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. మరొక పక్క డెంగ్యూ వ్యాధి, మలేరియా, వీటితో పాటు వైరల్ ఫీవర్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవి రాకుండా ఉండడం కోసమే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ మరియు ఇక్కడ హెల్త్ విభాగం వారిని ఎందుకు పిలిచామంటే శానిటేషన్కి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఇంటర్లింక్ ఉంటుంది కాబట్టి సరైనటువంటి శానిటేషన్ మనం పాటించకపోతే, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే సీజనల్ వ్యాధులు ప్రబలడము, వైరల్ ఫీవర్స్ రావటము ఇవన్నీ జరుగుతాయి. మరి సరైనటువంటి డెంగ్యూ మరియు మలేరియా ఆపరేషనల్ చేయకపోతే దాని ద్వారా డెంగ్యూ ఇప్పటికే దాదాపు 34 డెంగ్యూ కేసులు ఉన్నట్టుగా సమాచారం ఉంది. సో దీని కారణంగా మనం గుర్తించి ఎక్కడైతే మరి డెంగ్యూ ఆపరేషన్ సరిగా చేయలేదు, దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే వైరల్ ఫీవర్స్ ఉన్నాయో మీ సర్వే ద్వారా తెలుస్తుంది. కావలసినటువంటి మెడిసిన్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి, గవర్నమెంట్ మనకు అందుబాటులో ఉంచింది. కాబట్టి దయచేసి ఏఎన్ఎంస్, హెల్త్ సెక్రటరీస్ అందరికీ నా రిక్వెస్ట్, వీలైనంత వరకు వార్డులలో తిరిగి సర్వే చేసి తగిన మందుల సప్లై మనం చేసినప్పుడు ఇలాంటి సీజనల్ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. మనకు ముందస్తుగా మన గౌరవ శాసనసభ్యులు వారు, అలాగే మన మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్స్ అందరూ కూడా మనకు సహకరిస్తారు. మీరందరూ కూడా దయచేసి ఈ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈనాటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకుంటారని అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఇక్కడ ఉన్న అందరూ కూడా హెల్త్ సిబ్బంది కావచ్చు, అందరూ కూడా అర్థం చేసుకొని ఏదైతే తుఫాన్ హెచ్చరికల నేపథ్యం అందరూ కూడా పాటించాల్సిందిగా రిక్వెస్ట్. ఒక క్విక్ రెస్పాన్స్ టీమ్ ఒకటి పెట్టాం సార్. ఒక 25 మందితో మన మున్సిపల్ ఆఫీస్లోనే వాళ్ళు పడుతున్నట్టుగా
అట్లాగే మనం ఒక హెల్ప్ లైన్ కూడా పెట్టాము. ప్రజలు అయినా సరే వెంటనే అక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా, వాటర్ స్టాగ్నేషన్ జరిగినా, ఇతర సమస్యలు ఏమున్నా కూడా మేము అటెండేటట్టుగా మా సిబ్బంది అంతా కూడా రెడీగా ఉంటాం సార్. రెస్పాన్స్ టీమ్స్ ద్వారా అటెండ్ కావడానికి, అలాగే ఒక జేసీబీ డ్రైవర్తో సహా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్స్ అందరికీ, ఇక్కడ సమావేశమైన అధికారులు, అనధికారులందరికీ నా నమస్కారం అండి. ముఖ్యంగా ఈ హెవీ రైన్స్ జరుగుతున్నందువలన మనము కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హెవీ రైన్స్ రావడం వల్ల ఈ కోస్టల్ మండల్స్లో 3 మానిటరింగ్ ఆఫీసర్స్ ద్వారా 3 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 3 డివిజన్స్ కి 3 డిప్యూటీ డిఎంఎన్హెచ్ఎస్ ద్వారా పరిస్థితిని అంచనా వేసి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందించడం అనేది జరుగుతుందండి. ఈ వర్షాల వల్ల ముఖ్యంగా మనకి వాటర్ బార్న్ మళ్ళీ వెక్టర్ బార్న్ డిసీజెస్ అనేది రావడం జరుగుతుంది. ఈ వాటర్ బార్న్ డిసీజెస్ రాకుండా మనము ముఖ్యంగా త్రాగునీరు అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వాటర్ తీసుకునేటప్పుడు బాగా కాచి చల్లార్చి వడకట్టుకొని తీసుకోవాలి. అలాగే ఫుడ్ తీసుకునేటప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. నిల్వ ఉన్న పదార్థాలు ఏమీ తీసుకోవద్దని డిసీజెస్ కంట్రోల్ గురించి మీ అందరికీ తెలుసు. వాటర్ స్టాగ్నేషన్ అనేది ఎక్కడా లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన ఇంట్లో మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనకి ఈగల వల్ల, దోమల వల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే దోమతెరలు వాడడం వల్ల కూడా ఈ గుడ్ నైట్, ఆల్ అవుట్ అలాంటి మస్కిటో రిపెల్లెంట్స్ వాడడం వల్ల కూడా మనము దోమల ద్వారా వచ్చే వ్యాధుల్ని నుంచి కాపాడగలుగుతాము. అలాగే ముఖ్యంగా ఆహారం తీసుకునే ముందు చేతులు కడుక్కోవాలి. అలాగే టాయిలెట్ వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీగా కూడా చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మెజర్స్ అన్ని పాటించడం వల్ల 99% మనము జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఏదైనా మీకు ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు వెంటనే కంట్రోల్ రూమ్కి కాల్ చేయండి. డైరెక్ట్గా కాల్ చేయడం వల్ల మేము రెస్పాండ్ అవ్వడానికి వీలు అవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా వందనాలు తెలుసు. థ్యాంక్ యూ. ఉద్యోగంలాగా ముందస్తు చర్యగా ఇక్కడికి ప్రతి ఒక్కరు బాధ్యతను నెరవేర్చడం కోసం ఆహ్వానించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద అసిస్టెంట్ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్కి, ఇక్కడికి వచ్చేసిన కార్పొరేటర్లకి, ఏఎన్ఎంస్కి, అలాగే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, ఆల్ ఇంజనీరింగ్ సెక్షన్ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం సార్. మొట్టమొదటిసారి ఒంగోలు పట్టణంలో ఇంత మంచి కార్యక్రమం, ఒక మంచి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ప్రతి అధికారి వాళ్ళ ఉన్న పరిధిలో వాళ్ళు చేస్తే ఏ ఇబ్బంది అయినా సరే ఎదుర్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు లేని విధంగా విజయవాడలో 50 సంవత్సరాల క్రితం వచ్చిందని చెప్తున్నారు. అంత పెద్ద వ్యక్తులు 74 సంవత్సరాల వయసులో అంత రోడ్డు ప్రాంతంలో సెక్యూరిటీని కూడా చేయించుకుని ఆయన ప్రాణాలు కూడా చెక్క చేయకుండా వదలు ప్రార్థిస్తుంటే నిజంగా పౌరులుగా గర్విస్తున్నాను. అందరూ కూడా ప్రతి శాసనసభ్యులు 10 నియోజకవర్గం నుంచి కూడా కాలవంతు సహాయానిగా ప్రతి మున్సిపాలిటీ నుంచి కూడా సేవా దృక్పథంతో విజయవాడ పంపించి నిరంతరం 24 అవర్స్ నిజంగా ఆ ఇబ్బందిని ఒక యుద్ధంలాగా ఛేదిస్తున్నందుకు చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఒంగోలు పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి సార్. కార్పొరేట్లు అందరూ కూడా మనకి డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనకు హెల్త్, డ్రైనేజ్, ముఖ్యంగా కమిషనర్ కూడా చెప్తున్నారు. ఇప్పటికే రివ్యూ చేస్తున్నారు. ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉన్నాయని కూడా అవన్నీ కూడా పబ్లిక్ హెల్త్ నుంచి మెయిన్ శానిటేషన్ అండ్ ఏఎన్ఎంఐ
ఎక్కడెక్కడ తొట్టులో వాటర్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డ్రైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ ఫ్లోని మనం నియంత్రించగలిగితే, ఆ దోమను చంపగలిగితే ఈ మలేరియా అనేది రాకుండా ఉంటుంది. ఏ సచివాలయంలో ఉన్న ఏ నెలలు అందరూ కూడా అక్కడున్న కస్టమర్ల వాళ్ళు, కార్పొరేటర్స్, పార్టీ వాళ్ళు అందరూ కూడా ఒక సమస్య చూసిపెట్టి ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్న సమస్యని మనం నిర్వహించగలిగితే ఒంగోలు పట్టణంలో కూడా కార్పొరేషన్ లో ఒక బెస్ట్ కార్పొరేషన్ ఒంగోలు మున్సిపాలిటీ కూడా మనం ఏ డెంగ్యూ కేసు కూడా రాకుండా నిర్వహించు. ఒక డెంగ్యూ కేసు రాగానే దాన్ని పబ్లిక్ హెల్త్ లో కానీ చూపించగలిగితే, ఆ డెంగ్యూ నిర్వహించగలిగితే మనం ఆ నివారించగలుగుతాము. చాలా సంతోషం సార్. ఈ రకంగా నేను ముఖ్యంగా పూర్వకాల కాల విషయం ఈరోజు కూడా పేపర్లో రాశారు సార్. గతంలో 20 చూస్తున్నాము. మీరు దాన్ని స్పెషల్ గా తీసుకొని సినిమా దృష్టికి తీసుకెళ్ళి అది కానీ సపరేట్ గా డెవలప్ చేసి ఎక్కడెక్కడ కనెక్టెడ్ ఇచ్చి ఆ రోడ్ ఆ పూర్వకాల కాలం చేయగలిగితే ప్రజలకి ఒంగోలు పట్టణానికి ఎంతో గొప్ప పని చేసినట్టు ఉంటుంది. అన్నింటినీ కూడా అన్ని వాటర్ కూడా పూర్వకాల కాలం నుంచి వాటర్ చేశారు. అవి చాలా పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ని మీరు యుద్ధ ప్రాజెక్ట్ మీద ఒక స్పెషల్ గా తీసుకుంటారని ఆశిస్తూ, అలాగే 20 విషయంకి వస్తే మేము బ్యాంక్ వరకు కాలం తీసినాం సార్. పిడిసి బ్యాంక్ అక్కడి నుంచి రింగ్స్ వరకు ట్రైన్ లేదు. గతంలో 40 లక్షలు పెట్టాం బ్రిటిష్ ఫైనాన్స్ లో, అది పరిగణలేదు రాలేదు సార్. ఇది వచ్చి అక్కడి నుంచి ఆ వాటర్ కానీ మనం తీసుకెళ్ళగలిగితే, ఆ రింగ్స్ వరకు కూడా తీసుకెళ్ళగలిగితే అక్కడి నుంచి వాటర్ శానిటరీ గా ఉంది సార్. అలాగే భాగ్యనగర్ వాటర్ మొత్తం కూడా బ్యాక్ అవుట్ పోయి మనకు అవుట్ సైడ్ బైపాస్ ఉంది సార్. ఒకటే ఉంది, ఆ డ్రైన్స్ ఫ్లో లేదు సార్. కొంచెం అవన్నీ కూడా మీరు కొంచెం దృష్టి తీసుకుంటే, మీరు హౌసింగ్ బోర్డు చేస్తున్నారు, మీరు గ్రామీణ రోడ్డు శాంక్షన్ చేశారు, సంతోషం. అది కూడా వర్క్ జరుగుతుంది. ప్రజలకి కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు, దాన్ని కూడా మీరు చేసుకోవాలి సార్. ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డ్ ఇష్యూస్ కూడా మనకు మీ గతంలో మీరు ఉన్నప్పుడే ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. ఒంగోలు పట్టణానికి ఒకే డంపింగ్ యార్డ్ ఉంది. 4 వైపులు 4 డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేస్తే ఇంకా మీకు బాగుంటుంది. అంటే ఈ రకంగా రెవెన్యూ మీటింగ్ పెట్టడం వల్ల అందరం కూడా కలిసి పనిచేయడానికి ఒక అవకాశం కల్పించినట్టుంది. ఏ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ గారికి, గారికి, మంత్రి ఎంపీ గారికి, పౌరయ్య గారికి, ఇక్కడ వచ్చిన సమాచార కార్పొరేటర్లకి, ఏజెంట్లకి, దానికి ఎప్పుడు కూడా మీకు గారికి సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మాట్లాడుతున్నారు కాబట్టి 2 పాయింట్లు చెప్తాను. ముందుగా హెల్త్ సెక్రటరీస్కి, ఏఎంఎల్స్కి అందరూ కూడా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, గతంలో ఒక గ్రూప్ పెట్టుకొని మన డివిజన్లో, ఆ గ్రూప్ లో ఎప్పుడైనా వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని దాంట్లో మనం అప్లోడ్ చేసుకుంటున్నాము. ఏ జరిగినా కూడా శానిటైజేషన్ ఇష్యూస్ ఇచ్చినప్పుడు కూడా వాటిని కూడా మనం రివ్యూ చేసుకుంటున్నాము. ఏదైనా మా దృష్టి గ్రూప్ పెడుతున్నాము. కానీ ఈ మధ్య దాన్ని పూర్తిగా విస్మరించారు. దయచేసి మళ్ళీ మీరందరూ కూడా ముఖ్యంగా, ఎందుకంటే దాంట్లో విధిగాలను మున్సిపల్ శానిటైజేషన్ వాళ్ళు కూడా యాడ్ చేసుకొని, ఎందుకంటే ఇంక్లూడింగ్ కమిషనర్ సహా, ఎందుకంటే అది కంపల్సరీ మనం అందరూ తీసుకెళ్ళాలి. పబ్లిక్ కూడా రివ్యూ తెలుస్తుంది. కాబట్టి మీరందరూ దయచేసి ఇమీడియట్ గా ఇవ్వాలి. ఆ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఏ డివిజన్ డివిజన్ ఆ కార్పొరేటర్ని వాళ్ళు పెట్టుకోండి. అవసరమైతే వాళ్ళు కూడా కంటిన్యూగా పెట్టుకోండి. ఏ ఇష్యూస్ కూడా వాళ్ళు ఇమీడియట్ గా స్పందించాలా. ఏ ఏరియా నుంచి కంప్లైంట్ వచ్చినా కూడా దాన్ని ఇమీడియట్ గా మనం మా దృష్టికి తీసుకొచ్చినా, అక్కడ ఏమంటే సాధ్యతలు హెల్ప్లైన్ పెట్టారు, ఆ దృష్టికి తీసుకున్నా కూడా ఇమీడియట్ గా దాన్ని మనం రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత కలుగుతుంది. ఎందుకంటే ఒక విజయం ఉన్నా, ఎందుకంటే నేను మొదలు కూడా చెప్పాను సాగి వెళ్ళగలిగి, కార్పొరేషన్ మీద ఇంత లోతుగా అధ్యయనం ఉండి దాని మీద ఇటువంటి ఎక్కువ అపారమైనటువంటి ఆలోచన జనార్దన్ గారు మనకి వాళ్ళ అభినయ గౌరవం కూడా మనందరూ కూడా ఎంతో సంతోషించిన విషయం. ఎందుకంటే ప్రతి కూడా ఆయనకి ఏ డివిజన్ ఏ మూలమైన 50 డివిజన్లో ప్రతి కూడా ఆయనకు అవకాశం ఉంది. కాబట్టి మనందరూ కూడా ఆయన నమ్మకాన్ని ఉండేయకుండా మనం మంచి పని చేస్తూ అందరూ కూడా కలిసి సమష్టిగా కృషి చేస్తూ, ముఖ్యంగా శానిటైజేషన్ కమిషనర్ గారికి ఈ సందర్భంగా కృషి చెబుతున్నా. శానిటైజేషన్ వర్కర్స్ వీళ్ళు ఎప్పటి నుంచో అనాదిగా ఉన్నారు సార్. 50-30 ఏళ్ళ నుంచి ఈ శానిటైజేషన్ వర్కర్స్ గారు, వారికి చాలా మందికి డిసిప్లిన్ లేదు సార్. వాళ్ళు ఈరోజు పబ్లిక్ కూడా కాపు చెప్పినటువంటి శానిటైజేషన్ వర్కర్స్. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో చదివించుకున్నా కూడా వాళ్ళ మీద రివర్స్ అయి మాట్లాడే పరిస్థితుల్లో శానిటైజేషన్ వర్కర్స్ వాళ్ళందరూ కూడా కమిషనర్
దయచేసి మా వెంకటేశ్వర గారు కానీ ఎందుకంటే శానిటేషన్ వర్కర్స్కి బేసిక్గా డిసిప్లిన్ లేదు సార్. అది కంపల్సరీ ఒక బయట లేకపోతే ఎందుకంటే పబ్లిక్ పబ్లిక్ మన పబ్లిక్ సర్వీస్ చేయాలి కాబట్టి ఆ దాంట్లో కూడా మీరు దృష్టి సారించి ఇమీడియట్గా ప్రతి రోజు ఎవ్రీ 15 days ఒకసారి మనం రివ్యూ మీటింగ్ కార్పొరేషన్ పెట్టుకున్నాం. డెఫినెట్గా మీటింగ్ మనం ఒకసారి మీటింగ్ పెట్టుకొని కలిసి తర్వాత ఆయన దృష్టి చూసుకుంటే ఆ సమస్య అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే వాటర్ స్టాగ్నేషన్ గురించి విధాలు చెప్పారు. బట్ ఏంటంటే అది ఇంకా స్కిల్ కంటిన్యూ ఉందండి. 4 ఏళ్ళు కూడా ప్రాబ్లం రైతు సెంటర్లో వర్షం చిన్న వర్షం పడినా కూడా దాదాపు ఒక నీళ్లు చేస్తాయి. ఆ నీళ్లు డ్రైన్ అవ్వాలంటే రామచంద్ర జనార్దన్ గారికి, అదేవిధంగా మేయర్ గారైనటువంటి బంగాళ సుజాత గారికి, డిప్యూటీ మేయర్ భీమర్ గుంజీ గారికి, వేదికను అలంకరించిన పెద్దలు రామయ్య గారు, బంగాళ మోహన్ గారు, మంత్రి శ్రీనివాసరావు గారికి, హెల్త్ ఆఫీసర్ గారికి మరియు 5వ తేదీలో మన ఒంగోలు స్టేట్ వైడ్గా భారీ వర్షాలు అని అనుకుంటున్న సందర్భంలో ముందస్తు జాగ్రత్తగా మనందరితోటి మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా మన పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఒక మంచి పరిణామం. ఇక్కడికి దాదాపు గతంలో వచ్చిన తుఫాన్లన్నింటినీ మనం ఒక ముందు జాగ్రత్తతో వివరించడం వల్ల ఒంగోలుకి పెద్ద ప్రమాదం లేకుండా పోయింది. నిన్న విజయవాడ వారసరి దాదాపు 30,000 మందికి మన అభినందనలు తెలియజేసుకున్నాము. మేము అంటే యాక్చువల్గా నేను ఇండిపెండెంట్గా గెలిచాను. మా పార్టీ అంటే నేను వైసీపీలో మాట్లాడుతున్నాను. కానీ ఈరోజు మేము వచ్చాం, వైసీపీ నుంచి వచ్చామంటే జనార్దన్ గారి అభివృద్ధికి వారిలో పాటుపంచుకొని మాకు 20 నెలల సమయం ఉంది. ఈ సమయంలో మేము ఆయనతో పాటు మాతో పాటు డివిజన్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు, నాయకులు మీరేమీ ఫీల్ అవ్వచ్చు. మీరు నిజంగా 5 సంవత్సరాలు కష్టపడి మీరు పార్టీ పనిచేసి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని ఉంటారు. కానీ మేము రావడం మీకు ఎప్పుడు అర్థం కాదు. మనందరం కలిసి పనిచేసి జనార్దన్ గారికి మంచి పేరు పొందామని ఆశిస్తున్నాము. అదేవిధంగా మేము నిన్న శుక్రవారం నాడు జనార్దన్ గారు సీఎం గారిని కల్పించడం, మాతో పాటు మా కార్పొరేటర్ మిగతా కార్పొరేటర్ ఎంతో సంతోషించారు. మన గతంలో ఇంతవరకు ఎప్పుడున్నా కూడా మన సీఎం గారు కాలేదు. మీరు చాలా మంచి పని చేశారు. అలాగే మీ ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి జనార్దన్ గారు అక్కడ కల్పించడం వల్ల ఒక మంచి పరిణామం. ఆయనతో డైరెక్ట్ గా మనమైతే మామూలుగా కలవలేము. ఆయనతో డైరెక్ట్ కలవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాల గురించి, వాటి గురించి జనవరి నుంచి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని చెప్పి సీఎం గారు చెప్పారు. ఈ సందర్భంలో జనార్దన్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమందరం మీ వెనకే ఉండి మీ అభివృద్ధి కార్యక్రమాల్లో వెంట ఉండి కార్పొరేట్ కూడా కష్టపడి పనిచేసి పార్టీ డివిజన్లో ఉన్న అధ్యక్షులందరినీ కలుపుకొని పోతామని ఈ సందర్భంగా మా కార్పొరేటర్ తరఫున హామీ ఇస్తూ పాల్గొన్నటువంటి అభివృద్ధి ప్రదాత శ్రీ రామచంద్ర జనార్దన్ గారు, మా గౌరవ శాసనసభ్యుల వారికి, అలాగే మేయర్ గారికి, మంత్రి శ్రీనివాసరావు గారికి, డిఎంఎండ్ఎస్ఓ గారికి, గౌరవ కమిషనర్ గారికి, మా డిప్యూటీ మేయర్ గారికి, రమణయ్య గారికి, మదన్ గారికి, కామేపల్లి శ్రీనివాసరావు గారికి, వేదికను అలంకరించిన అందరికీ కూడా నమస్కారాలు. ఈ సమావేశాన్ని మరి ఏర్పాటు చేయడం దాంతో ఒక ఫెసిలిటేషన్ కోసం, సబ్జెక్ట్ ప్రెజెంటేషన్ కోసం మరి ఒక రకంగా అంటే ఒక కమిషనర్ ఇనిషియేటివ్ తీసుకొని చేయాల్సినటువంటి కార్యక్రమం మరి ఎమ్మెల్యే గారే దీన్ని ముందుకొచ్చి తీసుకున్నారంటే, ఇప్పుడు ఎనర్జీ సెక్రటరీస్ వచ్చారు, అలాగే ఎంఈటీస్ వచ్చారు, ఏఎన్ఎంస్ వచ్చారు, తర్వాత ఎవరు మున్సిపల్ స్టాఫ్ వచ్చారు. ఇలా అన్ని సెక్టార్లు అంటే విపత్తు వస్తే ఎవరెవరు స్పందించాలి అనే స్టాఫ్ అందరినీ కూడా పిలిచి మరి ఎలక్ట్ చేయడం అనేది మరి చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మా కార్పొరేటర్ సహచర కార్పొరేటర్లు మాకు చెప్పినట్టు అన్ని ఏకీపిస్తూ ముఖ్యంగా నా 50వ డివిజన్లో మా 50వ డివిజన్కి సంబంధించి ఒక అంటే పోతురాజు కాలువ రీసెంట్గా సీట్ అనేది తీయడం జరుగుతూ ఉంది.
అయితే 48, 47 ఇటుపక్క చంద్రయ్య నగర్ వైపు నెహ్రూ నగర్ ఎక్స్టెన్షన్ జయప్రకాష్ కాలనీ ఆ ఏరియాలో కూడా ఆ లైన్లో ఆ అలైన్మెంట్ లో కూడా ఆ స్ట్రీట్ తీస్తే ఫస్ట్ ముంపు వచ్చేది 50 రోజులకి పోతురాజు కాలం ఫస్ట్ ప్రకాష్ కాలనీ అలాగే నెహ్రూ నగర్ ఎక్స్టెన్షన్ ఈ 3 కాలనీలు ముందు మునుకి గౌరవ శాసనసభ్యులు వారికి తెలుసు. లాస్ట్ టైం ముంపు వచ్చినప్పుడు కూడా సార్ నడుములకు నీళ్ళలో కూడాను ఆయన విజిట్ చేశారు. ఆ రోజు మేమంతా చూసాము. అందువల్ల ఆయన కూడా అవగాహన ఉంది కాబట్టి కమిషనర్ గారు కొత్త కాబట్టి ఇది కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే రెండో వైపు మా డివిజన్ వైపు కూడా ఆ స్ట్రిక్ట్ తీస్తే కొంతవరకు మనం వాళ్ళని రాబోయే మళ్ళా సైట్లో చెప్తా ఉన్నారు కాబట్టి అది కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయవలసిందిగా కోరుకుంటూ టైం లేదు కనుక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చినటువంటి గౌరవనీయులు గుంటూరు శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ దామచర్ల జనార్దనరావు గారికి అదేవిధంగా ఉన్నటువంటి మేయర్ గౌరవనీయులు శ్రీ వెంకటేశ్వర గారికి అదేవిధంగా డిఎంఎస్ఓ గారికి అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఊరు నాలుగు మున్సిపల్ అధ్యక్షుడు కూడా నాగేశ్వర గారికి అదేవిధంగా కామేపల్లి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా డిప్యూటీ మేయర్ వేమూరు వెంకటేశ్వర గారికి 5-6 తేదీలలో భారీగా వర్షాలు పడవచ్చనే ఉద్దేశంతో ఎటువంటి ఇబ్బందులకి ఈ ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఎవరికి ఎటువంటి అంటువ్యాధులు రాకుండా ఎవరికి జ్వరాలు కానీ డెంగ్యూ కానీ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా అందరూ కలిసి అటు హెల్త్ సెక్రటరీస్ కానీ అదేవిధంగా ప్రైమరీ హెల్త్ డాక్టర్స్ కానీ అదేవిధంగా డిఎంఎస్ఓ వారి పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ అదేవిధంగా పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నటువంటి అధికారులు అదేవిధంగా మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ శానిటరీ సూపర్వైజర్ కానీ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ శానిటరీ మేస్త్రులు కానీ అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కానీ అందరూ మన ఒంగోలు నగరంలో ఎటువంటి వర్షాలు పడినా ఎటువంటి మనకు ఇబ్బందులు వచ్చినా మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కడైతే డ్రైన్స్ క్లీన్ చేసిన వెంటనే ఆ డ్రైన్స్ ఆ సెక్టర్ మనము పుష్కార్స్లోకి తరలించి అక్కడ బ్లీచింగ్ చల్లడం అదేవిధంగా మనం బ్లీచింగ్ కూడా ఎక్కువ ఉపయోగించుకొని ఆల్రెడీ కమిషనర్ కూడా చెప్పారు అది బ్లీచింగ్ కూడా మనకి సమృద్ధిగా ఉందని బ్లీచింగ్ ఉపయోగిస్తూ అదేవిధంగా మన డ్రైన్స్ లో ఈ వైరస్ ల్యాండ్ కూడా స్ప్రే చేస్తూ అదేవిధంగా నైట్ టైం ఫాగింగ్ కూడా అన్ని డివిజన్స్ ఫాగింగ్ కూడా అప్రమత్తం చేసి రోజుకి 2-3 డివిజన్స్ కవర్ అయ్యేట్టు చూసుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎవరైతే ఏఎన్ఎంస్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అందరికీ వాళ్ళకి ఎవరైనా ఫేమస్ ఉన్నా వాళ్ళు ఇమీడియట్ గా దానికి ఇవ్వాల్సిన మందులు కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేయడం ఇమీడియట్ వాళ్ళకి ఇవ్వడం చేయాలి. అందరూ కోఆర్డినేషన్ కూడా చేయాలి. ఏఎన్ఎంస్ కానీ పాస్టర్ కార్మికులు కానీ ఇంజనీరింగ్ సంవత్సరాలు కానీ అందరూ కోఆర్డినేషన్ పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళి ఈ ఒంగోలు నగరంలో ఎటువంటి వర్షాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దానికి తీరుగా మనం వదులుకొని నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాబోయే విపత్తుల్ని ఎదుర్కొనే దానికోసం మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మన ప్రీతం నాయకులు మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దనరావు గారికి లేకపోతే సభాధ్యక్షుడు కమిషనర్ గారికి డిఎంఎండ్హెచ్ఓ గారికి మంత్రి శ్రీనివాసరావు గారికి డిప్యూటీ మేయర్ గారికి అలాగే గౌరవ కార్పొరేటర్లకు నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా హెల్త్ ఆఫీసర్స్ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మన ఎమ్మెల్యే గారు ఒక అరగంట క్రితమే అందరికీ ఫోన్ చేసి ఇమ్మీడియట్గా మీటింగ్ కాల్ఫర్ చేస్తే నేను అనుకున్నాను చాలా షార్ట్ టైంలో అందరూ వస్తారా అని. కానీ అందరూ కూడా బాగా స్పందించి ఇమ్మీడియట్గా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తుఫాన్ అంటే సీజన్
వర్షాలకు సీజన్, జబ్బులకి సీజన్, అలాగే మన అనారోగ్యం పాలవడానికి ఇదే సీజన్. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అయితే అందరూ కూడా ఇప్పుడున్నటువంటి పెద్దలు అందరూ మనం ఏం చేయాలి అని చెప్తున్నారు, మీరేం చేయాలని చెప్తున్నారు. కానీ సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు మీరు నిజంగా పాటిస్తున్నారా లేదా, ఎందుకంటే మేము చెప్పగలం తప్ప చేపించేది మీరే, మా ముందుగా మీరే ఈ అన్ని విషయాల్లో కూడా పాల్పంచుకోవాలి. మేము గతం నుంచి కూడా అంటే 3 years నుంచి కూడా హెల్త్ సెక్రటరీస్ని మనం ఎన్నో రకాలుగా మీ డివిజన్స్లో క్లీనింగ్ గురించి మనం చాలా రకాలుగా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఎంతమంది పాటిస్తున్నారు? ఉదాహరణకి నేను 3 yearsగా ప్లాస్టిక్ అనేది మనకు ఉండకూడదు, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనం నిర్మించుకుందామని చెప్పి మనం ఒక నినాదాన్ని ఇచ్చాము. ప్రభుత్వ చట్టాలు కూడా చేశాయి. మనకున్న ఈ రోజుల్లో వచ్చే రోగాలు మెయిన్గా ప్లాస్టిక్ వల్లనే వస్తున్నాయి. ఎందుకంటే వాటి కొబ్బరి బొండాలు ఇవి మన ప్లాస్టిక్, ఈ కొబ్బరి బొండాలు ఖాళీ బొండాలు మనం ఏం చేస్తున్నాం, తాగేసి కాలువలో పడేస్తున్నారు. ఆ నీరు అంతా స్టాగ్నేట్ అయిపోతుంది. నీరు లేకుండా అందులో దోమలు చేరుతున్నాయి. ఇమ్మీడియట్గా కనుక మన మున్సిపల్ సిబ్బంది మరి అందులో ఈ దోమలు రాకుండా ఆయిల్ బాల్స్ కనుక వేయలేకపోతే, అంటే వీక్లీ వన్స్ వేస్తారు, అలా చేయలేకపోతే ఎట్లాంటి చేతనైనా అక్కడ దోమలు, తద్వారా ఈ మలేరియా, డెంగ్యూ ఫీవర్స్, మరి ఇలాంటివన్నీ మలేరియా జ్వరాలే కాదు, ఇప్పుడు టైఫాయిడ్ కూడా ఎక్కువగా ప్రాబ్లం. అంటే మనకి సీజన్గా వచ్చే వ్యాధులకు మెయిన్ కారణం దోమలే. అయితే దోమలు మనం ఉత్పత్తి చేయడానికి మనమే కారణం. పబ్లిక్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది అంటే మీరు ఈ శానిటరీ సెక్రటరీస్ కంపల్సరీగా మీరు బాధ్యత ఉదయాన్నే మీరు శానిటేషన్కి మీరు వెళ్ళేటప్పుడు ఎవరైతే ప్లాస్టిక్ సంచులు వాడుతున్నారో, ఎవరైతే మన షాప్స్లో ప్లాస్టిక్ అమ్ముతున్నారో వాళ్ళ మీద మీరు ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు. కమిషనర్ గారు అంటే మీకు నేను చెప్పలేదు కానీ గత కమిషనర్స్కి నేను ఎప్పుడు కూడా ఈ ప్లాస్టిక్ని లేకుండా చేయండి, దానివల్లే మనకి ఫుడ్ కూడా మన ప్లాస్టిక్లోనే మనం ఫుడ్ చేసుకుంటున్నాం. మన కూరగాయలు, ఫ్రూట్స్తో పాటుగా, మెడిసిన్తో పాటుగా ఫుడ్, వేరు ఫుడ్ కూడా మనం ప్లాస్టిక్ కవర్లో తీసుకొని ఇంటికి వచ్చి పెడుతున్నాము. ఆ కవర్లు తీసుకొచ్చి మన డ్రైనేజీలోనే పడేస్తున్నాము. ఇవన్నీ ఆ ఫుడ్ వల్ల మనకు రోగాలే, అలాగే డ్రైనేజీలో పడేసిన వల్ల కూడా మనకు రోగాలే. మెయిన్ కారణం ఈ దోమలు ప్రబలకుండా ఉండడానికి ముఖ్యంగా శానిటరీ సెక్రటరీస్ గారు, అలాగే ఏఎన్ఎంలు కానివ్వండి, వీళ్ళందరూ మెయిన్గా మీరు ఇనిషియేటివ్గా తీసుకొని అది లేకుండా మనం బ్యాన్ చేసి ఒకవేళ ఎవరిపైన యూజ్ చేస్తే కనుక వాళ్ళ మీద ఏదో రకమైన చర్యలు కనుక తీసుకున్నట్లయితే మనకు చాలా వరకు రోగాలు రాకుండా చూసుకుంటాం. మెయిన్ ఏంటంటే మన ఇళ్లలో వాడుకునే వస్తువులు కానివ్వండి, వాటర్ కూడా మనం ఫ్లో అవుతుందో లేదా చూసుకోవాలి. అక్కడ నాయకమైందంటే ఇమ్మీడియట్గా అంటే మనం వేస్ట్ వస్తువులు బయట పడేస్తాం, అందులో కూడా నీరు నిల్వ ఉంటుంది, వర్షపు నీరు. ఈ వర్షపు నీరు వల్ల కానీ మనం వాడిన వాటర్ కానీ దాని ద్వారా కూడా మరి దోమలు పెరగడం అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మెయిన్గా మనకు అందరి యొక్క సమస్య ఏంటంటే పోతురాజు కాలువ. ఈ పోతురాజు కాలంలో మనం దాన్ని క్లీన్ చేస్తుంటే తెలుస్తుంది 90% ప్లాస్టికే వస్తుంది. అది మనకు భూమిలో కలవంది, అలాగే మనకు అనారోగ్యం తీసుకొచ్చేది, మన ఆరోగ్యం చెడగొట్టేది కూడా అదే. కాబట్టి ఇవన్నిటికీ కూడా మెయిన్ సూత్రము మరి ప్లాస్టిక్ అంటే కమిషనర్ గారు మీరు ఈసారి మరి గత కమిషనర్లకే చెప్పాను, మరి మీరు కూడా చెప్తున్నారండి సమాపంగా మీరు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎక్కడ కూడా లేకుండా చూసినట్టు మీరు చేసినట్లయితే మ్యాక్సిమం అందరూ ఆరోగ్యం ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు ఏదైనా అనారోగ్యం వస్తే ఇమ్మీడియట్గా ఏ నెంబర్లు మీకు ఎలాగో వస్తారు, ఫీవర్ సర్వే అనే రకరకాల సర్వే చేస్తున్నారు. అలాంటి సర్వే చేసినప్పుడు మీలో ఉండే లోపాలు ఏదైనా ఉంటే, అనారోగ్య సమస్య ఏమైనా ఉన్నాయంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి తెలియజేయండి. ఎందుకంటే మన ప్రభుత్వానికి కంపల్సరీగా తెలియాలి ఎక్కడ ఎవరు ఏ రకమైన రోగాలకు ఎఫెక్ట్ అవుతున్న విషయాన్ని మరి ప్రభుత్వానికి తెలియాలి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏంటితో పాటు మరి మనం మొదటి నుంచి కూడా అనుకున్నటువంటి కరోనా కూడా మరి అక్కడక్కడ స్టార్ట్ అయిందని చెప్పి మనం వింటున్నాం. అంటే నిరంతరము మన జబ్బులతో పోరాడాలి అంటే మనకు స్టామినా, ఆరోగ్యం ఉండాలి అంటే ఫస్ట్ మనకు ఆరోగ్య సూత్రాలు పాటించినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారిని తనకి చాలా ఇంట్రెస్ట్, ఒక ఊరు డెవలప్ చేయాలన్నా, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నా రకరకాలుగా వాళ్ళకి ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది. మనకు అందరికీ చెప్పిన అందరూ పాటించి తీరాలి. అలాంటప్పుడు మాత్రమే వారి కళలు కానీ, ఆలోచనలు, ఆశ కానీ, అలాగే కార్పొరేట్ కూడా కంపల్సరీ అందరూ కూడా సహకరిస్తామని చెప్పేసి కోరుకుంటూ, మీరు కూడా పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ కానీ తెలియజేస్తే ఒక బాధ్యతకరమైన పౌరులకు ప్రారంభించవలసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
అది ఎప్పుడు కూడా నిండిపోతుంది. దాని పక్కన చాలా చిన్నపిల్లలకి చాలా జబ్బులు వస్తున్నాయి. వర్షం పడితే చాలా అది చాలా నిండిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అది 3 నెలలకు ఒకసారి 5 నెలలకు ఒకసారి క్లీన్ చేస్తున్నారు. అట్లా కాకుండా ప్రతి నెల కూడా దాన్ని క్లీన్ చేయగలిగితే ఎటువంటి వర్షం పడితే ఇళ్లలో నీళ్ళు రాకుండా కూడా ఉంటాయి సార్. ఇంకొకటి ముఖ్యంగా కొత్తగా మార్కెట్ సార్, అది ఎంత ఇంపార్టెంట్ అంటే అక్కడికి ఎన్నో వందల మంది జనాలు వస్తుంటారు. అక్కడ ఇప్పుడు ఈ వర్షాకాలంలో అక్కడ తీసేసిన చెత్త కానివ్వండి, కూరగాయలు అన్ని ఎంతంటే అట్లా పడుతున్నాయి సార్. అక్కడ మేకలు ఆవులు తింటూ చాలా ఇదిగా ఉంటుంది ఆ ప్రాంతంలో. అక్కడ దోమలు కానీ ఏదైనా సరే చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. మనం ఆ మార్కెట్లో శానిటైజర్స్ వాళ్ళకి ముఖ్యంగా ఎప్పుడు బ్లీచింగ్ అనేది కూడా నేను చాలా తక్కువ చూస్తున్నాను సార్. అక్కడ నేను ఎప్పుడైనా కూడా ఎక్కువ బ్లీచింగ్ కనపడ్డా ఏం కనపడలేదు. దయచేసి అక్కడ ఎక్కువగా మనం ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన ఏరియా ఏంటంటే కొత్తగా మార్కెట్. అదేవిధంగా మటన్ మార్కెట్ ఉంది సార్. అక్కడ కోసిన తర్వాత వెనక కాలం మీద చాలా ఇదిగా ఉంటుంది, దోమలతో కూడుకుని ఉంటుంది. చేపల మార్కెట్ అనేది అది కూడా అదే విధంగా ఉంటుంది. దాని పక్కన కొండ ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఇవన్నీ మనం దృష్టి పెట్టాల్సింది మొత్తం మీద మా మార్కెట్ సెంటర్ అండి. కాబట్టి అక్కడ ఎక్కువ శాతం బ్లీచింగ్ ఛార్జెస్ ఎక్కువగా శుభ్రం ఎక్కువ చేయించాలని చెప్పి మన ఎమ్మెల్యే జనార్దన్ గారిని కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా అంటే కమిషన్ గారు కూడా చెప్తున్నారు, కావాలంటే 2-3 ఎక్కువ మంది పెట్టండి సార్. కదండి ప్రతిసారి రోజు బ్లీచింగ్ చాలా ఏర్పాటు చేయండి. అక్కడ వచ్చే జనాలు కూడా కొంచెం ఆరోగ్యంగా ఉంటారు. రెండోది సార్, నక్కలలో ఉన్న చాలా అసభ్యకరంగా ఉంటుంది సార్. అక్కడ చాలా దోమలు కానివ్వండి, చాలా వాసనగా ఉంటుంది. అక్కడ కూడా కొంచెం శుభ్రం చేయండి శానిటైజర్ వాడు బ్లీచింగ్ చేస్తుంటే కొంతమంది ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. చిన్న కాంప్లెక్స్ 3 పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి సార్. వీటిలో ప్రస్తుతానికి 5 కాంప్లెక్స్ రన్నింగ్లో ఉన్నాయి సార్. 2 కాంప్లెక్స్ రిపేర్లో ఉన్నాయి. ప్రైవేట్ 18 దాకా ఉన్నాయి సార్. ఈ కాంప్లెక్స్ మార్నింగ్ స్వీపింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఒక ఆటోకి 2 వర్కర్స్ ఇచ్చి డోర్ టు డోర్ కలెక్షన్కి వెళ్తాం సార్. ఈ డోర్ టు డోర్ కలెక్షన్ వీధిలో డైలీ జరిగే విధంగా చేస్తున్నాం సార్. ఈ అభివృద్ధి వచ్చిన 50 మొత్తం మన టౌన్లో 3 జీటీఎస్ పాయింట్లు శాంక్షన్ అయినాయి సార్. 3 ప్రస్తుతం ఒక జీటీఎస్ పాయింట్ రన్నింగ్లో ఉంది సార్. మన టౌన్లో ఉన్న ఈ ఆర్డర్స్ మొత్తం కరెక్ట్ చేసిన అక్కడ నుంచి ఒప్పో దగ్గర ఉన్న కంపెనీ గారికి ఆలోచన జరుగుతుందా. అదేవిధంగా మనకి గతంలో ప్రతి వారానికి ఒకసారి అన్ని డివిజన్లో పూర్తిగా క్యాంటీన్లు అయ్యే విధంగా ఏర్పాటు చేశాం సార్. 50 స్ప్రేయర్లు ఉన్నాయి సార్. ఈ 50 స్ప్రేయర్లతో క్యాంటీన్ల కార్యక్రమం ప్రతి వారం నడుపుతున్నాం సార్. ప్రస్తుతం ఈ సీజనల్ వ్యాధులు వచ్చినందువల్ల అవకాశం డైలీ క్యాంటీన్లను కూడా చేయవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం సార్. సెలవు పెట్టిన రావద్దని చెప్పి ఉండేవాళ్ళు కరెక్ట్గా పని చేస్తున్నారు లేదా? ఉండేవాళ్ళు కరెక్ట్గా ఉన్నారా? ఏం చేస్తున్నారు? తయారీ కొట్టి తయారీ పోతున్నారా? ఏం చేయాలి అయితే తినేసి ఆ చెట్ల కింద కూర్చొని వెళ్ళిపోతున్నారు అంతేనా? కాబట్టి వాళ్ళ ఒక లేడీస్ రావాలని చెప్పారు సార్. మార్నింగ్ అయితే
గత ఈ 3-4 నెలల నుంచి కనీసం పారిశుద్ధ్యం మీద మేము కనీసం ఫోన్ చేస్తే రెస్పాండ్ అయినా వాళ్ళు ఏదో పెద్ద స్థాయిలో పిచ్చి గారు బాబుజీ గారు లాంటి రెస్పాండ్ అవుతారు. కానీ కనీసం మేము ఫోన్ చేసి మేము కూడా 10 మంది తిరిగి మా నాయకుల కోసం పనిచేస్తున్నాం. మేము జవాబుదారీగా ఎవరు పని అయినా రెగ్యులర్ గా పనిచేస్తాం. అట్లాగే ఈ అధికారులు ఎవరైనా సరే పనిచేసిన వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు ఏమైనా అనుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని పని చేపిస్తాం. వాళ్ళు 1-2 సార్లు మేము ఫోన్ చేసి సామాజిక ప్రతిగా ఏదైనా శారీరకంగా చెప్పినట్టు ఈ శానిటేషన్ ఎక్కడ కూడా నాయకుల మీద గౌరవం లేదు, ప్రజల మీద గౌరవం లేదు, ఏదో మా ఇంట్లో పనిచేయమన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. జీతాలు అయితే తీసుకున్నారు కానీ కనీసం దాని మీద స్పందించి మరుసటి రోజు ఆ మరుసటి రోజు చేసినా సరే సరైన స్పందన ఇస్తాను. నేను రెగ్యులర్గా ఆలోచిస్తున్నాను కాబట్టి మా సార్ నేను చెప్పాలని చెప్పి చెబుతాను. వాళ్ళు పనిచేసిన పని మేము రెగ్యులర్గా అందుబాటులో ఉంటాము. మేము పనిచేయకపోతే మాత్రం కూడుకోని చెప్పి అధికారికి చెప్తాం. మేయర్ గారు, కార్పొరేటర్స్, అదేవిధంగా మన క్లస్టర్స్, అదేవిధంగా పెద్దలు శ్రీనివాసరావు గారు, ఇంకా ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమానికి చేశారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నారు. దీంతో పాటు ఈరోజు పిలిచిన వాళ్ళలో మన ఏఎన్హెచ్ఓ ఇన్ఛార్జ్ గారు వాళ్ళు కూడా వచ్చారు. అదేవిధంగా జిల్లా మలేరియా అధికారి వచ్చారు, వచ్చారు, మున్సిపల్ ఇంజనీర్ వచ్చారు, అదేవిధంగా హెల్త్ సెక్రటరీ వచ్చారు, శానిటేషన్ సెక్రటరీ వచ్చారు. ఎందుకంటే దీన్ని మాత్రం వాళ్ళు భయపడారు, ఏమి వచ్చారు. మీరు 2-3 నిమిషాలు ఇష్యూస్ మీద ఒకసారి మాట్లాడదాం ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. ఇప్పుడు దాకా మన ప్రజలందరూ కూడా అన్ని విషయాలు కూడా మాట్లాడారు. మీకేంటంటే 2-3 ఇష్యూస్ ఏంటంటే మేజర్గా వచ్చి మన విజయవాడ మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో ఒక ఆలోచన విధానంతో మనకి ఏదైతే కృష్ణా రివర్ ఉందో దాని పక్కన వాల్ కట్టారు కాబట్టి ఈరోజు సగం పాత్ర మిగిలింది. లేకపోతే విజయవాడ మొత్తం కూడా పూర్తిగా ఇంకా సర్వనాశనం అయిపోయింది. ఆ గోడ అడ్డం ఉండటం వల్ల ఈరోజు కొత్త పార్టీ పోయింది. కొత్త పార్టీకి మన వాళ్ళంతా కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే బస్సులో కొనుక్కొని అక్కడికి అధికారులు పెట్టి ఈరోజు ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు. మన దగ్గర నుంచి కూడా నిన్నంతా కూడా మమ్మల్ని కూడా ఇన్ఛార్జ్ చేశాను. మేము కూడా రోజంతా పోయేసి వచ్చాం. అక్కడ కావాల్సిన ఫుడ్ అన్నీ కూడా ఇచ్చాం. అదేవిధంగా వాళ్ళందరూ కూడా అలంకరించి వాళ్ళందరూ కావాల్సినవి చూసుకొని నేను రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనకి సైక్లోన్ ఎఫెక్ట్ ఉండేదని చెప్పేసి మనకు తెలిసిన తర్వాత మనం ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము 5-6 తారీఖుల్లో కూడా మన సైక్లోన్ ఉంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మన సోషల్ మీడియా కానీ మన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించింది మన 4 రోజులు బాగా వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డప్పుడు ఎక్కడ వాటర్ తెలిసింది, ఎక్కడ వాటర్ లేదు, అదేవిధంగా డ్రైన్స్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా హెల్త్ కండిషన్స్ ఏ ఏరియాలో బాగలేదు, ఇవన్నీ కూడా మన 4 రోజుల్లోనే జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా మన అవగాహన ఉండాలి. దాన్ని రేపు మళ్ళా వర్షం పడితే మళ్ళా వాటర్ అనేది ప్రాబ్లం లేకుండా మనం ఎప్పుడు ఎక్కడికక్కడ వాటర్ వెళ్ళిపోయేటట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి ఆల్రెడీ మనం స్టెప్ అయింది. కాబట్టి రేపు ఎన్నో వర్షాలు పడితే ఖచ్చితంగా రోడ్ కానీ క్లీన్గా ఉండాలి, ఎక్కడ కూడా వాటర్ నిలబడుతూ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడే ఏదైనా ఉన్నప్పుడు దాని ప్రికాషన్స్ ఇమీడియట్గా జేసీబీ పెట్టేసి దానికి అంతా కూడా కావాలి కూడా దాని అన్ని కూడా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాంతోపాటు పోయినసారి మన టైంలో పోతురాజు కాలం మనకి మేజర్ కావాలి. పోతురాజు కాలం ఆ రోజు 79 లక్షలు పెట్టి పోతురాజు కాలం ఆ రోజు శాంక్షన్ చేయించాం. తర్వాత కాంట్రాక్ట్ మారటం,
దాని డెమోన్స్ట్రేటర్ మీద 62 కోట్లు వేయడం, తర్వాత దాన్ని కొంత పార్టీ చేశారు, దాని వర్క్ కూడా క్యాన్సిల్ అయింది. దానివల్ల రేపు బీపీఆర్ రెడీ చేస్తున్నాం. ఆ పూర్తి రాష్ట్రాలు అయితేనే మన ఊళ్ళో ఏజెంట్ సమస్య, డ్రైనేజ్ సమస్య అనేది పోతుంది. దానికోసమే ఆ టైంలో 5-6 సార్లు ముఖ్యమంత్రిని కలిసి ఆ రోజు శాంక్షన్ కూడా జరిగింది. దాన్ని ఆ విధంగా ఉండాలి పరిస్థితి. ఈరోజు దాని పూడికలు కూడా ఏదైతే ఉన్నాయో జేసీబీ ఆల్రెడీ కమిషనర్ గారు పెట్టి దాని అంతా కూడా జగన్ కానీ లేకపోతే అది కూడా దాన్ని కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి మనకి ఇంకా మిగతా ఏరియాలలో ఎక్కడైతే మేజర్ పార్క్ ఇబ్బందులు ఉన్నాయో పబ్లిక్ వచ్చి మనకు ఫోన్ చేయరు. పబ్లిక్ వచ్చేసి మనకి ఇంకా ఈ ప్రాబ్లం ఉందని చెప్పరు. ఎందుకంటే ఇంతమంది ఒక కార్పొరేషన్లో 900 మంది పనిచేస్తున్నారు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నారు, హెల్త్ వాళ్ళు పనిచేస్తున్నారు, సచివాలయాలు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క వీధిలో ప్రతి ఒక్క మనుషులు ఉన్నారు, డివిజన్కి ఇంతమంది పనిచేస్తారు. మీకు అవగాహన ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి వాళ్ళు అడగకముందే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, వాళ్ళ ఇంట్లో నీళ్ళు వస్తాయి అని చెప్పకముందే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అధికారులు మేము తీసుకోవాల్సిన అవసరాలు మేము ఉన్నాయి. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి మీరంతా కూడా పనిచేస్తారు. ఇక్కడ ఇందాక పిచ్చి చెప్పాడు, చాలా మంది కూడా వస్తున్నారా, పనిచేస్తున్నారా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకోండి. ఈరోజు కార్పొరేషన్లో 70 మంది ఉంటే ఈరోజు 55 మంది అక్కడ అవుతున్నారు. మిగతా వాళ్ళు సెలవులు పడుతున్నారు. మీరు కూడా వచ్చిన వాళ్ళు మీకు ఏ డివిజన్ ఇచ్చారా, ఎక్కడ ఇచ్చారా దాన్ని పూర్తిగా మీకు అవగాహన చేసుకోవాలా. ఏదో ఉద్యోగం చేస్తున్నాం, నెల జీతాలు తీసుకుంటాం, మనం వెళ్ళిపోతున్నాం, ఏదో టైం పాస్ అవుతుంది, టైం అయిపోతుంది, లేదా ఇక్కడ కాకపోతే కొన్ని ఉద్యోగాలు వస్తుంది అనే ఆలోచన విధానంతో మనకు ఇవ్వగలరు. ఎప్పుడు కూడా ఒక ఇబ్బంది వస్తుంది, లేకపోతే మనం ఏదో విధంగా మనం చేసిన పనికి కొంత పాత్రగా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. నేను కమిషనర్ గారికి కూడా చెప్పాను, ఎవరెవరు ఈ డిసిప్లైన్ ఉన్నారో, ఎవరెవరు మీ ఏరియాలో పనిచేయట్లేదో ఖచ్చితంగా మీ అందరూ ఇంటికి పంపిస్తాం. దాంట్లో మొహమాటం లేదు. మీరు ఖచ్చితంగా సీరియస్గా మీరు చేయాల్సిన బాధ్యతలు మీకు ఉన్నాయి. మీరు చేయండి. అక్కడ ఏమున్నాయో కూడా అవగాహన చేసుకోండి. రేపు ఎక్కడ పబ్లిక్లో పిలిచి ఒక డివిజన్లో ప్రాబ్లం వచ్చి అక్కడ కార్పొరేటర్ కానీ అక్కడ ఉండే డివిజన్ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంది అంటే మాత్రం దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తాయి. ఎందుకంటే మనం ఒక వర్షం రాజనగర్లో 4 లైన్ చూసాం. నేను కమిషనర్ పోతే చెరువు మాది 2 తర్వాత జేసీబీ పెట్టి ఆ పైప్ లైన్ అన్ని కూడా వేశారు. ఎక్కడెక్కడ ఇంటికి పైప్ లైన్ పెట్టడం వల్ల ఆ పైపు ద్వారా చాలా ఇబ్బందులు జరిగింది. అవన్నీ కూడా తీశారు. తీసిన తర్వాత మొత్తం ఈవినింగ్ కల్లా క్లియర్ అయిపోయింది వాటర్ అంతా. అలాంటి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి? ఎందుకంటే 20-25 సంవత్సరాల ముందు వేసిన సిమెంట్ రోడ్లు కూడా ఉన్నాయి. దాన్ని హైట్ ఆపాల్సి ఉన్నాయి, దాని మీద మళ్ళా రోడ్ వేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. రోడ్ వేసేది, డ్రైన్ ఎక్కడ లేవో కట్టేది, దాని అన్నీ కూడా మళ్ళా చూద్దాం. ఇప్పుడు ఎమర్జెన్సీ వర్క్స్ ఏమున్నాయో దాన్ని మనం అందరూ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. కార్పొరేటర్లు కానీ డివిజన్ ప్రెసిడెంట్లు కూడా నేను ఒకటే చెప్పాను, మీ కార్పొరేషన్లో మీ డివిజన్లో ఎవరైతే శానిటేషన్ ఉన్నారో, ఏఎంలు ఉన్నారో, అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఉన్నాయో, మన సచివాలయాలు ఉన్నాయో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారనేది కూడా మీరు చూసుకోండి. మీ డివిజన్స్లో ఎక్కడైనా కూడా ఆగిపోతుందా, వాళ్ళు ఇబ్బంది పడుతుందా అనేది కూడా ఇమీడియట్గా కమిషనర్ గారికి మెసేజ్ పెట్టండి. దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేద్దాం. 5-6లో మనకి రేపు జరగబోయేది ఏదైనా వర్షం పట్ల ఎక్కడా కూడా పబ్లిక్ సఫర్ అవ్వకూడదు, పబ్లిక్ ఇబ్బంది పడకూడదు. అది మన ఇంటెన్షన్. దాంతోపాటు మన 4 రోజులు పడింది. దాని తర్వాత ఇప్పుడు ఇంకా 2 రోజులు మనం రేగానే ఉంది. దీని హెల్త్ అందుకే మన బిఎంఎస్ వాళ్ళు ఆయన సెలవులో ఉంటే ఇన్ఛార్జ్ మేడం గారు వచ్చారు. అదేవిధంగా మన మనోహరెడ్డి ఉన్నారు, మన కాన్స్టిట్యున్సీకి మనోహరెడ్డి ఎల్ఎస్ఓగా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడాడు. మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటనేది చూసుకోండి. ప్రతి ఏరియాలో మన వాళ్ళు ఉన్నారు, హెల్త్ సెంటర్స్ ఏఎన్ఎం ఉన్నారు. ఏఎన్ఎంల చేత ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, డెంగీ ఫీవర్స్ అవ్వచ్చు, లేకపోతే బ్లీచింగ్ శానిటేషన్ చేస్తారా లేదా, మీరు కూడా కొంత శానిటేషన్ డైరెక్షన్స్ ఇవ్వాలి. వాగింగ్ మిషన్స్ మనం ఆ రోజులో 5 పెట్టాం, 5 2 పనికి వస్తాయంట, ఇంకా 3 లేవు. వాగింగ్ కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా వాగింగ్ డే బై డే వాగింగ్ కొడతాం. వాటర్ ఎక్కడైతే ఆగిపోయినాయో, వాటర్ ఎక్కడైతే ఉన్నాయో దాంట్లో బాల్స్ ఆగిపోవాల్సి చేయటం. అదేవిధంగా సబ్ ఏరియాస్లో కొన్ని రోడ్డు లేక రోడ్డు మీద వాటర్ ఉన్నప్పుడు
దాన్ని కూడా ఆక్యుపై చేసుకోవడం, వాళ్ళకి మెడికల్ క్యాంప్ పెట్టుకోవడం, ఏదైనా చేత వాళ్ళకి కావాల్సిన పెట్టి వాళ్ళకి రోజు తెలియపరిచి వాళ్ళ మెడికల్ క్యాంప్ ద్వారా వాళ్ళకి కావాల్సిన మినిమం మెడికేషన్స్ అవన్నీ కూడా ఇచ్చేదానికి ఇవన్నీ కూడా మీరు ఎక్కడైనా సీరియస్గా తీసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. దానికి జిల్లా డిఎంఎస్ కూడా వాళ్ళు సపోర్ట్ చేసిన అవసరం ఉంటే వాళ్ళు కూడా కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంతమంది స్టాఫ్ తీసుకున్నాం. దాని ప్రకారంగా వర్షాలు 5 వారం అనేది కాకుండా ఇప్పుడు నుంచి ప్రతి డివిజన్లో మెడికల్ క్యాంప్స్ పెట్టండి. ప్రతి డివిజన్లో కూడా ప్రతి కాలువ తీసి కూడా ఎక్కడ కూడా స్మెల్ అవ్వకూడదు. వాటర్ ప్రతి డ్రైన్ మెయిన్ డ్రైన్ అవ్వచ్చు, డివిజన్లో అవ్వచ్చు, అన్నింటి కూడా తీసుకోవడం. ఎక్కడా కూడా దానివల్ల మనకి ఫర్దర్ ఇబ్బంది రాకుండా నిరాశ తీసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇది రాజకీయ నాయకులు కార్పొరేటర్ అవ్వచ్చు, ఇది నేను అవ్వచ్చు, ఎవరైనా ఉద్యోగాలతో ఎంత బాధ్యతతో మమ్మల్ని కూడా ప్రజలు ఒక నమ్మకం మీద ఈరోజు వాళ్ళు కార్పొరేటర్ చేశారు, అందరూ రికగ్నైజ్ చేశారు. కాబట్టి అందరం కలిసి మనం పనిచేస్తేనే ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ అవుతాయి. ఈరోజు కమిషనర్ గారు 2 నెలలు అయ్యొచ్చు, 10 డేస్ అయింది, వారం అయింది. వారం రావడం అలా ఈరోజు తుఫాను రావడం, ఆయన ఏ విధంగా నుంచి చూస్తున్నారో మేము కూడా అర్థం చూస్తున్నాం. కాబట్టి ఒక ఎఫిషియన్సీ కమిషనర్ కూడా పెట్టాం. ఎక్కడా కూడా మనకి వేరే డివియేషన్స్ ఏం లేదు. మనకి ముందు కార్పొరేషన్ ప్రక్షాళన అవ్వాలి, అయిపోయింది. 5 సంవత్సరాలు దాన్ని సర్వనాశనం అయిపోయింది, ఎవరు ఒకరు కూడా పనిచేయకుండా. ఈరోజు ఎక్కడెక్కడ ఎవరు ఏం పని చేయాలా, ఎవరు పని చేస్తారా, పని చేయలేదా అనేది కూడా ప్రతి ఒక్కరికి మానిటరింగ్ చేస్తాం, ప్రతి ఒక్కరికి స్ట్రీమ్లైన్ చేస్తాం. కాబట్టి మీరు ఏదైనా కూడా మీకు ఇబ్బంది ఉంటే పక్కడానికి ఏర్పడి కార్పొరేషన్ మున్సిపాలిటీ ఏదో ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి మీ ఇంట్లో మీకు ఏదైనా సమస్య వచ్చినా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. కానీ మనకి నమ్ముకున్న ప్రజలకు మాత్రం నా అందరూ కూడా కలిసి మనం పనిచేయాల్సిన అవసరం, అది మాత్రం మీరు పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఏదైనా ఇబ్బంది అంటే కూడా పక్కకి నేనే రికమెండ్ చేస్తాను, ఇది యాభై పోవాలన్నా కూడా. కానీ మనం ఉంటే మాత్రం మనం కూడా సీరియస్గా పనిచేయాల్సిన అవసరమే. డివియేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మిగతాయి. దీనికోసం అని చెప్పేసి ఈరోజు మీటింగ్ పెట్టాం కాబట్టి దీని మీద మాట్లాడుతున్నాం. తర్వాత చాలా ప్రచారం చేయాల్సిన కార్పొరేషన్లు ఉన్నాయి, అవన్నీ కాబట్టి ఆల్రెడీ కమిషనర్ చెప్పాం. దాన్ని కూడా ఎట్లా చేసుకోవాలో దాన్ని ముందుకెళ్ళే పద్ధతిలో దాన్ని తీసుకొని పోతాం. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకొని మనకి రేపు రాబోయేది ఏం జరుగుతుందని దాని ఫస్ట్ ప్రికాషన్ తీసుకోవాలి. రెండోది 4 రోజులు పడి ఇబ్బందులు పడినైతే మన మెడికల్ క్యాంప్స్ కానీ, టీచర్ కానీ, శానిటైజర్స్ కానీ, అదేవిధంగా పార్కింగ్ నుంచి కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఎక్కడ కూడా టౌన్లో ఒక ఇబ్బంది వాతావరణాన్ని మీరు తీసుకురావాలని తెలిసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. షార్ట్ టైంలో చెప్పాం, అయినా కూడా ఈరోజు మన వాళ్ళందరూ కూడా రావడం చాలా సంతోషం విషయం. ఇదే ఇన్స్పిరేషన్ తోటి మనకి ఒంగోలులో, టౌన్లో, కార్పొరేషన్లో ఎక్కడ లేకుండా అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు అనేది మాత్రం మనం ప్రూవ్ చేసుకోవాలి. ఆ పద్ధతిలో ముందుకెళ్ళాలని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా మరోసారి మీ అందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తాను. భవన సైడ్